ఏం చేస్తున్నారా? బెట్టింగ్ పెట్టినారా 1,00,000 రూపాయలు. అరే ఎందుకురా ఇట్లా లక్షలు పోగొట్టుకుంటావు? అరే నాకు పైసలు ఉన్నాయి, దాన్ని డబల్ చేయాలా, రిటర్న్స్ అవ్వాలి కదా. నేను చెప్తా, నువ్వు ఈ బెట్టింగ్ ఆడినా ఏడికి నేను చెప్తా. అది కాదు ఇన్ని తీసుకొచ్చిన ఏడికి ఆ సిమెంట్ బస్తాలు మేయాలా నేను? అరే నేను మొత్తం చెప్పేదా కిండ్రా, సిమెంట్ బస్తాలు నీతో ఎందుకు పంపిస్తామా? సరే చెప్పు. సార్ బిల్డింగ్ చూడు, చూస్తా. ఏడుంది ఇది? హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ఎదురుగానే ఉంది. అవును. నేను మంచి చెప్తా ఇను, పైసలు ఆడిడ పోగొట్టుకోకు. ఓకే, ఇలా మనోళ్ళే వాల్స్ అండ్ విండోస్ ఇన్ఫ్రా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో నువ్వు 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు అనుకో, నీకు నెలకు 6,000 ఇంట్రెస్ట్ ఇస్తారు. 3 సంవత్సరాల తర్వాత నీ పైసలు నువ్వు తీసుకోవచ్చు. లేదు నువ్వు 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తావు అనుకో, నీ 6 లక్షలు డబల్ చేసి 12 లక్షలు ఇస్తారు. ఇది 6 సంవత్సరాలు కాదు, నువ్వు 9 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సరేరా, ఇదంతా మంచిగా ఉంది దాకా. నేను 6 లక్షలు పెడతా ఇన్వెస్ట్మెంట్. పెట్టాక నా లుడాన్సే. అదేరా నేను మొత్తం చెప్పేదాకా డౌట్ అడుగుతావు ఎందుకురా? చెప్పు. ఇప్పుడు నువ్వు 6 లక్షలు పెట్టినందుకు పెట్టే టైంలోనే మన సదాశివపేటలో ఒక గుంట ల్యాండ్ నీ పేరు మీద రాసిస్తారు. 6 లక్షలకి ఆ గుంట ల్యాండ్ నీ పేరు మీద వచ్చేస్తుంది. ప్లస్ నీకు ఈడ పైసలు పెట్టినందుకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అరే ఇదే మంచిగా ఉంది కదా మామ. మళ్ళీ నేను అదే చెప్తున్నా, నువ్వు ఆడిడ పోయి పైసలు కొట్టుకోకరా బై, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో అని. థ్యాంక్స్ మామ. అదే రా, నువ్వు మంచిగా ఉండాలి. ఇటు కాదు బిల్డింగ్ చూద్దాం దా.